మిస్టర్ కొండారెడ్డి 30,000 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఆ ఏరియాలో మాత్రం రిజల్ట్ అనౌన్స్ చేయకూడదు సార్. నా ఒక్క ఓటు చేర్చిన తర్వాతే అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. ఇస్ ఇట్ పాసిబుల్? ఎవ్రీ సిటిజన్ ఓటర్స్ ఐడిని ప్రొడ్యూస్ చేయాలన్నది రూల్. బట్ మీరు ఎన్ఆర్ఐ. ఒక ఎన్ఆర్ఐ తన ఓటర్ ఐడితో పాటు ఒరిజినల్ పాస్పోర్ట్ను కూడా చూపించాలి. ఈ రెండూ మీరు వదిలిపెట్టి దొంగ ఓటు వేయనిచ్చింది మహా పెద్ద తప్పు. అందుకే 12 మందిని సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. చట్టం దొంగల్ని శిక్షించడం మాత్రమే కాదు, దొంగిలించబడ్డ వస్తువుల్ని తిరిగి ఇవ్వాలి కూడా. ఈ ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆస్తి. ఆ హక్కు దొంగిలించబడినప్పుడు తిరిగి ఇవ్వడమే కదా పద్ధతి. బట్ మీ ఒక్క ఓటు వల్ల ఏ మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? సార్, ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైందే సార్. అమెరికాలో మాతృభాష ఇంగ్లీషా జర్మనా అని ఓటింగ్ పెట్టినప్పుడు ఒక్క ఓటుతోనే ఇంగ్లీష్ అని నిర్ణయించబడింది సార్. ఫ్రాన్స్లో సైనిక పాలన ప్రజాపాలన అని ఓటింగ్ పెడితే ఒక్క ఓటుతోనే ప్రజాపాలన నిర్ణయించబడింది. హిట్లర్ నాజీ సైన్యానికి అధ్యక్షుడైంది ఒక్క ఓటుతోనే. వాషింగ్టన్ అమెరికాలో కలిసింది కూడా ఒక్క ఓటుతోనే. అంతవరకు ఎందుకు? ఒకే ఒక ఓటుతో వాజ్పేయి సర్కారు తలకిందులైంది కదా సార్. మీరు చెప్పింది నిజమే. అందుకే ఎలక్షన్కి 6 నెలల ముందు నుంచే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాం. రూల్ నెంబర్ 1, నా ఓటర్స్ ఐడిని ఎవ్వరూ చెక్ చేయలేదు. రూల్ నెంబర్ 2, ఐఎమ్ ఏ నాన్ రెసిడెంట్ ఇండియన్. నా ఒరిజినల్ పాస్పోర్ట్ని చెక్ చేసి ఉండాలి. రూల్ నెంబర్ 3, సెక్షన్ 49P. 49O అందరికీ తెలుసు, కానీ ఇది 49P. ఇండియన్ ఎలక్షన్ లా 49P ప్రకారం ఒక వ్యక్తి ఓట్ దొంగతనంగా వేయబడ్డట్టయితే ఆ వ్యక్తికి బ్యాలెట్ ఓట్ అని ఒకటి ఇచ్చి అతను ఓట్ వేయడానికి అనుమతించి ఉండాలి. ఇస్ దేర్ ఎ లా లైక్ దిస్? ఎస్, హీస్ కరెక్ట్. అటువంటి చట్టం ఉంది. సెక్షన్ 49P అని మీ సెల్ ఫోన్ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. బట్ ఇలా ఓ 49P ఉందని ఎవరికీ తెలీదు. నిన్నటి వరకు నాకు తెలీదు మై లార్డ్. 10 సంవత్సరాల ముందు 49O కూడా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది కదా, నోటా. అలాగే 49P కూడా అందరికీ తెలియాలి. మీరు ఇటువంటి చట్టం ఒకటి ఉందని చెప్పే కంటే అదే ఒక సెన్సేషనల్ తీర్పు మూలంగా చెప్తే ఒక్క రోజులో ఇండియా అంతా తెలుస్తుంది. బట్ ఆల్రెడీ వారు 30,000 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారే. సార్, ఒక ఓటు వల్ల ఈ ఏరియాలో ఏ మార్పు రాకపోవచ్చు, కానీ ఈ తీర్పు వల్ల ఒక ఓటు విలువెంతో తెలుస్తుంది. ఇది లా పుస్తకాల్లో మాత్రమే కాదు, లా కాలేజీలో స్టూడెంట్స్ చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ కేసు ప్రశ్నగాను మీ పేరు సమాధానంగాను వస్తుంది. దేశ ప్రజలకి స్వతహాగా సంక్రమించిన హక్కుల గురించి వివరంగా తెలియపరచాల్సిన బాధ్యత న్యాయస్థానానికి ఉంది. ఈ వర్డిక్ట్ మూలంగా అది వెంటనే ప్రజలకు చేరాలన్న కోరిక న్యాయమైంది. ఇవాళ ఎన్నికలు పూర్తయి ఓట్ల లెక్కింపు జరుగుతున్న ఇటువంటి తరుణంలో మిస్టర్ సుందర్ గారి కేసు మీడియాలో చర్చనీయాంశమైంది. దీని మూలంగా సెక్షన్ 49P అందరికీ తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుంది. వీరు ఓటుని దొంగ ఓటుగా వేసినప్పటికీ సెక్షన్ 49P ప్రకారం వీరికి బ్యాలెట్ ఓటు ఇచ్చుండాల్సింది. అలా ఇవ్వకపోవడం అనేది తప్పే. ఇది సరిదిద్దుకునే విధంగా అదే బూత్లో అదే పాఠశాలలో మీకు మీ ఓటు హక్కు ఇవ్వబడాలి. మీరు వేసిన ఓటును కూడా చేర్చిన పిమ్మటే ఆ ఏరియా ఎన్నికల ఫలితాన్ని చట్ట ప్రకారం తెలియపరచాలి. రానున్న 5 రోజులు పాఠశాల ఉంది కాబట్టి వచ్చే శనివారం సెలవు రోజున అదే ఎన్నికల బూత్లో మీరు మీ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా ఈ న్యాయస్థానము ఎలక్షన్ కమిటీ ఉత్తర్వు జారీ చేస్తోంది. Sensational. Thank God you are not an advocate.